హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఎన్నో అందమైన దేశాలు ఉన్నాయి. ఆ అందమైన దేశాల్లో ఒకటి తువాలు దేశం. ఈ రోజు తువాలు దేశం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ చిన్న పసిఫిక్ ద్వీప దేశం గురించి తెలియని అనేక ఆసక్తికరమైన నిజాలు చెప్తాను. దాని చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ సవాళ్లు మరియు భౌగోళిక ప్రత్యేకతలను పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరిగిపోతుంది. పర్యావరణవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నా మానవ జాతి మేల్కోవడం లేదు. ఈ గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికలు పట్టించుకుపోవడం వల్ల ఎంత పెను ప్రమాదం జరుగుతుందో ఊహించినా మేల్కొనకపోవడం పర్యవసానం మానవ జాతి అనుభవించి తీరాల్సిందే. ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలకు ఇప్పటికే పలు దీవులు సముద్రాల్లోకి జారిపోతున్నాయి. పెరుగుతున్న సముద్ర మట్టాలు జనావాసాలుగా ఉన్న దీవుల్ని మింగేస్తున్నాయి. ఆయా దీవుల ప్రజలు మాకు జీవించడానికి కాస్త భూమి ఇవ్వండి అని వేడుకుంటున్నాయి. తామిక కొన్నాళ్ళలోని సముద్రంలో కలిసిపోతామని తెలిసిన ఆ దీవులో నివసించే ప్రజలు కొంతమంది వేరే దేశాలకు వలసపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ చాలా మంది మాత్రం ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తాం అన్నట్టుగా ఈ దీవుల్లోనే మనుగడ సాగిస్తున్నారు. అటువంటి కొన్ని దీవుల్లో ప్రజలు, ప్రభుత్వాలు కేవలం జీవించడానికి మాత్రమే పోరాడుతున్న క్రమంలో ఒక చిన్ని దీవి మాత్రం తాము ఈ సముద్ర గర్భంలో కలిసిపోయిన చరిత్రలో మాత్రం నిలిచిపోవాలని నిర్ణయించుకుంది. దానికోసం ఆ దీవికి సంబంధించిన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పటంలో చిన్న చుక్కలా కనిపించి ఆ చిన్న దేశం తమ దేశపు సంస్కృతి, సంప్రదాయాలు తమలా సముద్రంలో కలిసిపోకూడదని డిజిటల్ నేషన్ తీసుకొచ్చింది. తమ దీవి సముద్రంలో కలిసిపోయినా తమ దేశం మాత్రం డిజిటల్ దేశంగా నిలిచిపోవాలనుకుంది. దానికోసం ఆ దిశగా అడుగులు వేస్తుంది. తాము డిజిటల్ దేశంగా నిలిచిపోవాలని నిర్ణయించింది. ఆ ద్వీపం దేశం పేరే తువాలు. 3 సంవత్సరాల కిందటే వలస వచ్చి తువాలు దేశంలో స్థిరపడిపోయారు ప్రజలు. అక్కడే జనాభా వృద్ధి చెందిందని చెప్తారు. తువాల్లో బీచ్ల్లో నీరు నిర్మలంగా ఉండి అత్యంత అందంగా కనిపిస్తాయి. జనాభాలో 42% మంది చేపల వేటపైన జీవనం సాగిస్తుంటారు. 1978లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన ఈ దేశంలో 86% జనాభా క్రిస్టియన్లు. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం 4.5 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండడంతో అంతకంతకు సముద్రం నీటిలో మునిగిపోతుంది. తువాలు ద్వీప దేశానికి ప్రత్యేకంగా మిలిటరీ అంటూ ఉండదు. తువాలు దేశం ప్రతి ఏటా 6.6 మిల్లీమీటర్ల మేర సముద్రంలో మునిగిపోతుంది. దీంతో ఈ దేశం ఎంతో కాలం మనుగడ సాగించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి ప్రమాదం రాకముందు ఈ దేశం డిజిటల్ దేశంగా మారాలని, తమ సంస్కృతి, సంప్రదాయాలు కూడా సముద్రంలో జల సమాధి కాకూడదని ముందు చూపుతూ ఈ ద్వీప దేశం డిజిటల్ దేశంగా మారడానికి ప్రయత్నం చేస్తుంది. తువాలు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఆస్ట్రేలియా మరియు హవాయి మధ్యలో ఉంది. ఇది ఫీజీ, కిరిబాటి మరియు సమోవా దేశాలకు సమీపంలో ఉంది. పూర్వం దీన్ని ఎల్లిస్ దీవులు అని కూడా పిలిచేవారు. తువాలు 9 ద్వీపాలతో కూడి ఉంటుంది. వీటిలో 5 కోరల్ ఆటలు అంటే పగడపు దిబ్బలు మరియు 4 ద్వీపాలు ఉంటాయన్నమాట. తువాలు మొత్తం భూభాగం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది ప్రపంచంలో 4వ అతి చిన్న దేశం. వాటికన్ సిటీ, మొనాకో మరియు నౌరూ తర్వాత ఇదే చిన్న దేశం. దీని తీర ప్రాంతం 24 కిలోమీటర్లు మాత్రమే. తువాలు ద్వీపాలు సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. సగటు ఎత్తు 2 మీటర్లు మరియు గరిష్ట ఎత్తు 4.5 మీటర్లు. తువాలు ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఏడాది పొడవునా 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ 2 ఋతువులు ఉంటాయి. దానిలో ఒకటి వర్షాకాలం, నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఇంకోటి పొడికాలం, మే నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. తుఫాన్లు సర్వసాధారణం. ఇక్కడ వర్షాకాలంలో అయితే మరీ ఎక్కువగా వస్తాయి. తువాలు జెండా ఆకాశ రంగు సముద్రాన్ని సూచిస్తుంది మరియు దానిపై 9 నక్షత్రాలు ఉంటాయి. ఇవి 9 ద్వీపాలను సూచిస్తాయి. ఎగువ ఎడమ మూలలో బ్రిటిష్ యూనియన్ జాక్ ఉంది. ఇది బ్రిటిష్ కాలాన్ని, చరిత్రను సూచిస్తుంది. తువాలు దేశం ప్రపంచంలో అత్యంత ముందున్న సమయ క్షేత్రాల్లో ఒకటి. అంటే తువాలు సమయం భారతదేశం కంటే 6.5 గంటల ముందు ఉంటుంది. తువాలు జాతీయ క్రీడ తే అనో. ఇది ఒక సాంప్రదాయ బంతి ఆట. ఇది వాలీబాల్ లాంటిది, కానీ 2 బంతులను ఉపయోగిస్తారు మరియు 2 జట్లు ఒకేసారి ఆడతాయి. తువాలు గురించి చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇది అంతర్జాతీయ వార్తల్లో అరుదుగా కనిపిస్తుంది. అయితే వాతావరణ మార్పుల గురించి చర్చల్లో ఈ దేశం తరచూ ప్రస్తావించబడుతుంది. సముద్ర మట్టం పెరుగుదల వల్ల దేశం మునిగిపోయే ప్రమాదం ఉన్నందున తువాలు ప్రభుత్వం 2023లో డిజిటల్ నేషన్ అనే కాన్సెప్ట్ ను ప్రకటించింది. అసలు తువాలు దేశం చరిత్ర గురించి తెలుసుకుందాం. తువాలు ద్వీపాల్లో మొట్టమొదట సమోవా మరియు టోంగో నుండి వలస వచ్చిన పాలినేషియన్ ప్రజలు సుమారు 3000 సంవత్సరాల క్రితం నివసించడం ప్రారంభించారు. వారు సముద్ర జీవనం, చేపలు పట్టడం మరియు కొబ్బరి సాగు చేసేవారు. 1568లో స్పానిష్ నాయకుడు అల్వారో డి మొడానా ఈ ద్వీపాలను మొదట చూశాడు. కానీ యూరోపియన్లు ఇక్కడ స్థిరంగా లేరు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఈ ద్వీపాలను ఎల్లిస్ ఐలాండ్స్ గా పేర్కొంది. 1892లో తువాలు బ్రిటిష్ పాలనలో భాగమై
గిల్బర్ట్ మరియు ఎల్లిస్ ఐలాండ్స్ లో ఆధీనంలోకి వచ్చింది. 1978లో తువాలు స్వతంత్ర దేశంగా అవతరించింది మరియు ఇప్పటికీ బ్రిటిష్ కామన్వెల్త్ దేశంగా కొనసాగుతుంది. దీని రాజు ప్రస్తుతం కింగ్ చార్లెస్ III. తువాలు యొక్క అధికార భాషలో తువాలువన్ మరియు ఇంగ్లీష్. తువాలువన్ ఒక పాలినేషియన్ భాష మరియు ఇది సామోవన్ మరియు టోకోలావు భాషలతో సమానత్వంగా కలిగి ఉంటుంది. చిన్న ద్వీపాల్లో కొన్ని వాటి స్వతంత్ర మాండలికలను కూడా కలిగి ఉన్నాయి. తువాలు ప్రజలు ఎక్కువగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు, ముఖ్యంగా ఎక్లెసియా తువాలు సభ్యులు. ఇది జనాభాలో 92% ఉన్నారు. మిగిలిన వారు సెవెంత్ డే, బహాయి మరియు ఇతర చిన్న మతాలను అనుసరిస్తున్నారు. ఫతెలే అనే నృత్యం తువాలు సంస్కృతిలో ముఖ్యమైన భాగం అని చెప్పొచ్చు. ఈ నృత్యం సాధారణంగా సమాజ కార్యక్రమాలు, పండుగలు మరియు వివాహాల సమయంలో ప్రదర్శించబడుతుంది. ఈ నృత్యం పాటలు మరియు కథల ద్వారా పూర్వీకుల చరిత్రను వివరిస్తుంది. తువాలు ప్రజలు సంప్రదాయ జీవన విధానాన్ని అనుసరిస్తారు. వారు చేపలు పట్టడం, కొబ్బరి సాగు మరియు చిన్న ఉద్యానవనాల్లో పండ్లు మరియు కూరగాయలు, టారో, బ్రెడ్ ఫ్రూట్ వంటివి పెంచుతారు. సమాజంలో కుటుంబం మరియు సముదాయం చాలా ముఖ్యమని వాళ్ళు నమ్ముతారు. 2021లో తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే సముద్రంలో మోకాలు లోతు నీటిలో నిలబడి ప్రసంగం పిలుపు ప్రపంచంలో ఏ దేశమైనా పట్టించుకుందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఈనాటికి ఆ దేశం అదే పిలుపునిస్తుంది. కానీ తమ కళ కళ్ళవుతుందని భావించిన ఆ దేశం మాత్రం డిజిటల్ దేశంగా మారాలనే సంకల్పించుకుంది. 2021లో తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే సముద్రంలో మోకాళ్ళ లోతు నీటిలో నిలబడి చేసిన ప్రసంగం మా దేశాన్ని కాపాడండి అంటూ సముద్రంలో నిలబడి కోరారు. ఈ సందేశం ఇచ్చే సందేశం వారి క్షేమం గురించే కాదు, యావత్ ప్రాణకోటి కోసం, మనిషి మనుగడ కోసం అని ఈ ప్రపంచ దేశాలు అర్థం చేసుకుని తగిన చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. తువాలు ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది మరియు పరిమితమైన వనరులపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం మరియు చేపలు పట్టడం ప్రధాన జీవనోపాధి. తువాలుకు టీవీ అనే ఇంటర్నెట్ డొమైన్ కోడ్ ఒకటి ఉంది. ఇది టెలివిజన్ అనే అర్థంతో ప్రపంచవ్యాప్తంగా టీవీ కంపెనీలు, స్ట్రీమింగ్ సర్వీసులు, ఉదాహరణకు ట్విచ్ టీవీ ఉపయోగిస్తాయన్నమాట. ఈ డొమైన్ ను అమ్మడం ద్వారా తువాలు ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని పొందుతుంది. 2025 నాటికి టీవీ ఆదాయం దేశ జీడిపిలో సుమారు 10% ఉంటుందని అంచనా. తువాలు ఆర్థికంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ మరియు ఐక్యరాజ్య సమితి నుండి సహాయం పొందుతుంది. ఈ సహాయం ఆరోగ్య, విద్య మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించుకోబడుతుంది. తువాలు దేశం చేపలు, కొబ్బరి ఉత్పత్తులు మరియు చిన్న స్థాయిలో స్టాంపులను ఎగుమతి చేస్తుంది. అయితే దిగుమతులు వచ్చి ఆహారం, ఇంధనం ఎగుమతుల కంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. తువాలు సముద్ర మట్టం పెరుగుదల సీ లెవెల్ రైజ్ కి తీవ్ర ప్రమాదంలో ఉందని చెప్పాలి. దీని ద్వీపాలు సముద్ర మట్టానికి 2 నుంచి 4 మీటర్ల ఎత్తులో ఉన్నాయి మరియు గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రము 20వ శతాబ్దం చివరి నాటికి ద్వీపాలను ముంచెత్తవచ్చని అంచనా. అంటే దాదాపుగా 2025లోనే చాలా ద్వీపాలు అనేవి కనుమరుగవచ్చని చెప్తున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు సముద్ర జలాలతో నిండిపోయాయి. తువాలు చుట్టూ ఉన్న పగడపు దిబ్బలు సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దెబ్బతింటున్నాయి. ఈ దిబ్బలు చేపలు మరియు సముద్ర జీవులకు ఆవాసంగా ఉంటాయి మరియు వీటి నష్టం తువాలు ప్రజల ఆహార భద్రతను ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. తువాలు వాతావరణ మార్పుల గురించి అంతర్జాతీయ వేదికల్లో తన గణాలను వినిపిస్తుంది. దేశం యొక్క నాయకులు పెద్ద దేశాలను CO2 ఉద్గారాలను తగ్గించుకోమని కోరుతున్నారు. ఎందుకంటే తువాలు ఉద్గారాల్లో చాలా తక్కువ అంటే CO2 అనేది చాలా తక్కువ అనేది విడుదల చేస్తుంది. అంటే ఈ తువాలు దేశం CO2 అనేది తక్కువగా రిలీజ్ చేస్తున్న ప్రపంచంలో CO2 అనేది ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఆ ప్రభావం తువాలు దేశం మీద పడుతుంది. బ్రిటిష్ రాజు అయిన ప్రస్తుతం కింగ్ చార్లెస్ III దీని నామమాత్రపు రాజుగా ఉన్నారు. రాజు తరపున ఒక గవర్నర్ జనరల్ దేశంలో పనిచేస్తాడు. తువాలుకు 16 మంది సభ్యులతో ఒక పార్లమెంట్ ఉంది. వీరు ప్రతి 4 సంవత్సరాలకు ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు లేవు. అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేస్తారు. తువాలుకు స్వంత సైన్యం లేదు. దీని రక్షణ బాధ్యతలను ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ సహకారంతో నిర్వహిస్తారు. దేశంలో చిన్న పోలీస్ బలగం మాత్రమే ఉంటుంది. తువాలు ప్రజలు సముద్రంపై ఎక్కువగా ఆధారపడతారు. వారి ఆహారంలో చేపలు, సముద్ర జీవులు మరియు కొబ్బరి ప్రధానమైనవి. చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తి. నేల సారవంతం తక్కువగా ఉండడం వల్ల వ్యవసాయం పరిమితమైంది. వారు టారో, బ్రెడ్ ఫ్రూట్ మరియు కొబ్బరి పండ్లను పెంచుతారు. సముద్ర జలం నేలను చచ్చుకోవడం వల్ల వ్యవసాయం మరింత కష్టతరంగా మారుతుంది. చాలా పసిఫిక్ ద్వీప దేశాలు పర్యాటక రంగంపై ఆధారపడ్డాయి, కానీ తువాల్లో పర్యాటకం చాలా తక్కువ. దీని కారణంగా రిమోట్ లొకేషన్, విమాన సౌకర్యాల కొరత మరియు పర్యాటక సౌకర్యాల లోపం ఉంది. ఫునాపతి తువాల్ రాజధానిలో చిన్న విమానాశ్రయం ఉన్నప్పటికీ వారానికి 2 లేదా 3 విమానాలు మాత్రమే వస్తాయి. ఎక్కువగా ఫీజీ నుండి వస్తాయి. తువాల్ చుట్టూ ఉన్న సముద్రంలో వివిధ రకాల చేపలు, షార్క్లు, తాబేళ్లు మరియు డాల్ఫిన్లు ఉన్నాయి. పగడపు దెబ్బలు సముద్ర జీవ వైద్యానికి ముఖ్యమైనని చెప్పొచ్చు, కానీ వాటి నష్టం ఈ జీవులను ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. తువాల్ ద్వీపంలో అనేక సముద్ర పక్షులు నివసిస్తున్నాయి. ఉదాహరణకు రెడ్ టైల్, క్రాఫ్ట్ బర్డ్ మరియు బ్రౌన్ నాడీ. ఈ పక్షులు ద్వీపాలతో సంధానం
సంతానోత్పత్తి కోసం గూడు కడతాయి. సముద్ర మట్టం పెరుగుదల వల్ల చాలా మంది తువాలు ప్రజలు న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్నారు. న్యూజిలాండ్ పసిఫిక్ యాక్సెస్ కేటగిరీ కింద తువాలు ప్రజలకు వలస అవకాశాలను అందిస్తుంది. తువాలు మునిగిపోతే దాని సంస్కృతి, భాష మరియు సంప్రదాయాలు కూడా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం డిజిటల్ ఆర్క్వే ద్వారా తమ గుర్తును భద్రపరచడానికి ప్రయత్నిస్తుంది. తువాలు ఒక చిన్న దేశం అయినప్పటికీ దాని ప్రత్యేక భౌగోళిక స్థానం, సంస్కృతి, ఆర్థిక వనరులు, వాతావరణ సవాళ్లు దీన్ని ప్రపంచంలో ఒక ప్రత్యేక దేశంగా నిలబెడుతున్నాయి. దీని భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదల వల్ల అనిశ్చితంగా ఉన్నప్పటికీ తువాలు ప్రజలు తమ సంస్కృతి మరియు గుర్తింపును కాపాడుకోవడానికి పోరాడుతున్నారు.